ఏం పేరమ్మా? కౌసల్య గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటున్నారు? మీ పేరేం పేరమ్మా? కృష్ణప్రియ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? టీఆర్ఎస్. ఎందుకు? సంతోష్ని గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? टीआरएस మంచిగా अन्य पनीर मंची। तुम्हारा नाम क्या भैया? इब्राहिम भैया, जीएचएमसी इलेक्शन आए ने, इसको पार्टी का सपोर्ट किया? टीआरएस का. అమీనా గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే? కేసీఆర్. కారు గుర్తు కేసీఆర్ అంటున్నారు ఓటు. మీ పేరేం పేరన్నా? నా పేరు రాజమల్లేశ్వర్. రాజమల్లేశ్వర్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్నా? తెలంగాణ వస్తుంది అన్న. మీ పేరేం పేరన్నా? శివ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్. ఎందుకన్నా టీఆర్ఎస్? పైసలు అదే చేసిండు, మంచి ఇంటికి 10 వచ్చినాయి, ఇంకేం కావాలి మనకి, రోడ్లు మంచిగా ఉన్నాయి, ఇంకేం కావాలి మనకి. అన్న, మీ పేరేం పేరన్నా? ప్రణయ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. మీ పేరేం పేరన్నా? యూసఫ్ భాయ్, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటారన్నా? టీఆర్ఎస్కి. అన్న, మీ పేరేం పేరన్నా? రామన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటారన్నా? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి సపోర్ట్ చేస్తాం. ఏం పేరన్నా మీ పేరు? నిఖిల్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా ఇక్కడ? జిహెచ్ఎంసీలో అయితే నాకైతే బీజేపీ. సరే అన్న. నమస్తే అన్న. అన్న, మీ పేరేం పేరన్నా? ఆసిఫ్ అన్న. ఆసిఫ్ భాయ్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ అన్న. అఫ్కోర్స్ టీఆర్ఎస్. ఎందుకన్నా? టీఆర్ఎస్ ఎందుకంటే మాకు ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ జగదీష్ గౌడ్ అని వాళ్ళ వైఫ్ నిలబడుతుంది, వాళ్ళతో సపోర్ట్ మంచిగా జరుగుతుంది అన్నమాట టీఆర్ఎస్. ఎందుకంటే రూలింగ్ పార్టీ కూడా అది ఉంది, బికాస్ సపోర్ట్ నుంచి మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? టీఆర్ఎస్. ఎందుకండి టీఆర్ఎస్ అంటున్నారు? డ్రైనేజ్ లైన్ వేయించారు, రోడ్ వేయించారు, అన్ని మంచిగా చేస్తున్నారు పనులు. ఇంకా ముందు ముందు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, ఆటోల ట్యాక్సీ మాఫ్ చేసిండు, ప్రతి ఇంటికి 10,000 ఇస్తున్నాడు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ ముబారక్, రైతు బంధు ఇస్తున్నాడు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇట్లా. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ గెలవాలని మేము ఆశిస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? టీఆర్ఎస్ గెలుస్తున్నాను. టీఆర్ఎస్. ఎందుకన్నా? ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయని, వారి కార్పొరేటర్లు మంచిగా ఉన్నాడు, జగదీష్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు బాగున్నారు. అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? అలాగే నడిచే పార్టీ గెలిచేదే మంచిగా ఉంటుంది. అంటే ఏదైనా కారు గుర్తా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది అన్న, కాకపోతే టీఆర్ఎస్ ఎందుకంటే మా అభిమానం. అన్న, మీ పేరేం పేరున్నా? రసాయన గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంది అంటున్నారు. ఎందుకన్నా బీజేపీ అనుకుంటున్నారు? అన్న, మాకు తెలంగాణ మరి మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు రాలేదు, మాకు కిరాయి ఇంట్లో వాళ్ళకు మరి మాది ఎక్కేవారన్నా, మరి మేము కూడా చూసుకోవాలి కదా, మాకు డబ్బులు రాలేదు, అందుకే మేము అలా అనుకుంటున్నాము. नमस्ते आना। नमस्ते नमस्ते। तुम्हारा नाम क्या भैया? मोहम्मद खाजा। खाजा भाई, जीएचएमसी इलेक्शन का उसको पार्टी सपोर्ट कर रहे हो भाई? केसीआर को कार गुर्तु को सपोर्ट करते हो? ठीक है भाई। మీ పేరేం పేరు అంటే? రేణబా గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కేసీఆర్ గారు, కార్ గుర్తుకి. సరే అన్న, మీ పేరేం పేరన్నా? నా పేరు అబ్బుద్మని అని గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారండి ఇక్కడ? టీఆర్ఎస్. సరే అన్న. పేరేం పేరు అంటే? ఫాతిమా ఆంటీ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారండి ఇక్కడ? ఎందుకంటే? ఎందుకంటే మంచి పనులు చేస్తుండే కదా, కరెంట్ ఫ్రీ ఇస్తూ మంచిగా ఇస్తుండు, నీళ్లు మంచిగానే ఉన్నాయి, మరి షాదీ ముబారక్ పైసలు ఇస్తుండు, పింఛన్లు మంచిగా చేస్తుండు, లేని వాళ్ళకు కూడా ఇప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది అని ఇదే కోరిక. సరే అండి. అన్న, మీ పేరేం పేరన్నా? షేక్ ఆసిఫ్ భయ్య, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు భయ్య?
టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే భయ్, టీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇక్కడ కేసీఆర్ పార్టీ గెలవాలి. కేసీఆర్ పార్టీ గెలవాలి. ఎందుకంటే చాలా మంచిగా చేస్తుండే, అందరికి కళ్యాణ లక్ష్మి ఇస్తుండ్రు, అన్ని కేసీఆర్కి కిట్లు ఇస్తుండు, వాళ్ళంతలకు పైసలు ఇస్తుండు, మళ్ళీ అంతా మంచిగా చేస్తుండు ఆయన. కేసీఆర్ పార్టీ రావాలని చూస్తుంది. సరే అండి. నమస్తే ఆంటీ, మీ పేరేం పేరు ఆంటీ? అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఉంటే 2000 చేసిండు, 2000 అలా బతుకుతున్నాం మేము. ఇలా ఆపరేషన్లో అయితే 4 లక్షలు పెట్టింది. ఆరోగ్యశ్రీ మీద పైసలు ఇస్తున్నారు. ఇంకా అన్నిటికీ మనకు మంచిగా చేస్తున్నాడు. మాకు పెద్ద మనుషులకు అయితే మంచిగా చేస్తున్నారు. సరే అండి. ఆంటీ, మీ పేరేం పేరు ఆంటీ? హసీనా బేగం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకు? వాళ్ళు మంచిగా చూస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. సరే ఆంటీ, మీ పేరేం పేరు ఆంటీ? సోనియా గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? మేమైతే కేసీఆర్ అనుకుంటున్నాం. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనే కదా మేము చేస్తున్నాం. సరే అంటే నమస్తే ఆంటీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ. ఎందుకు? బీజేపీ కొంచెం బాగా చేస్తుంది అని చెప్తారు టీవీలల్లో. సరే అండి, మీ పేరేం పేరు ఆంటీ? లక్ష్మి గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నారు. సరే ఆంటీ, మీ పేరేం పేరు అంకుల్? రాములు గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంకుల్? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అంకుల్, మీ ఇష్టం అండి. నమస్తే, మీ పేరేం పేరు అండి? మంజుల గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ గెలిస్తే ఏమైనా పని చేస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే ఆంటీ, ఎన్నిసార్లు కారు గుర్తుకి ఫలితం లేదు. సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కేసీఆర్ గెలిస్తేనే బాగుంటుంది. కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే మాకు అంతా సాయం చేస్తుంది కదా మాకు. మీ పేరేం పేరు అంటే? కమలమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అండి, మీ పేరేం పేరు భయ్యా? దివ్యాంశ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? మంచిగా చేస్తున్నారు పనులని. సరే అన్న. అన్న, మీ పేరేం పేరున్నా? మల్లేష్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? అన్న, ఇక్కడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏం చేయాలనుకున్నా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ ఉంది, ఓకే సెంట్రల్లో ఉంటే పర్వాలేదు మనకి. కానీ లోకల్లోకి వచ్చిన వరకు లోకల్ గవర్నమెంట్ ఏది ఉందో అదే గెలిపిస్తేనే మనకు బెస్ట్. హామీలు చాలా ఇస్తారు, బట్ హామీలు ఇచ్చినంత మాత్రం ఇక్కడ మనం స్టేట్లో ఉన్నది కాబట్టి స్టేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకైతే టీఆర్ఎస్ గెలవాలనే ఉంది. 100% గెలుస్తుంది కూడా. సరే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే ఆల్రెడీ పైనుంచి కేసీఆర్ మంచిగానే చేస్తున్నాడు, కింద పార్టీ వాళ్ళు కానీ మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏ రోజులు మారుతున్నారు లీడర్, ఏ రోజులు అమ్మలానా ఏదో పేరుంది, వాళ్ళు మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. సరే అన్న. నమస్తే అన్న, మీ పేరేం పేరన్నా? మహిద్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ అన్న. ఎందుకన్నా టీఆర్ఎస్ అని? అంతా మంచి చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అంతా చేస్తారు కదా. థ్యాంక్స్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు. ఎందుకన్నా? సరే అన్న. అన్న, అన్న మీ పేరేం పేరన్నా? రవీంద్రన్న గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారని ఇక్కడ? ఉన్న పార్టీలే ఇప్పటివరకు సరిగ్గా చేయలేదు, కొత్త పార్టీ రావాలని చూస్తున్నాం. అది ఏదైనా సరే అది ఏ పార్టీ అది మీకు ఉంటుంది అన్న, కొంచెం వీళ్ళు వస్తే చేస్తారు, వీళ్ళు రాకుండా చేస్తారని. బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. సరే అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరేం పేరన్నా? ప్రవీణ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? యాజ్ పర్ కరెంట్ సిచ్యువేషన్ మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ గెలిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇన్ కంపారిజన్ విత్ టీఆర్ఎస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారన్నా? అదే మేము తెలుగుదేశంకి ఇస్తాము. తెలుగుదేశానికి.
సరే అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో అయితే తెలియదు ఇప్పటి వరకు అయితే తెలంగాణ ఆదుకున్నది అంతను ఇంతను మాకు. అంటే మీరు ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? తెలియదు, అది తర్వాత ఆలోచిస్తాం మేము. ఏం పేరు అబ్బా మీ పేరు? అల్లమ్మ గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవ్వ? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అవ్వ? సరే అవ్వ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇక్కడ? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అండి. అన్న మీ పేరేం పేరు అన్న? శివన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నందమూరి తారక రామారావు, తెలుగుదేశం, అదే పార్టీ నాది. అన్న మీ పేరేం పేరన్నా? అస్లం అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? కాంగ్రెస్ పార్టీ. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? సాయి కుమార్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అన్న, పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఇక్కడ? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అన్న, చెప్పండి. తెలంగాణ గెలిస్తే బాగుంటుంది. తెలంగాణ గెలిస్తే బాగుంటుంది అంటారా? అంతే అంతే అన్న. నమస్తే అన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది. సరే అన్న. నమస్తే కాక, మీ పేరేం పేరు కాక? అయినప్ప, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తు. కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నారు ఓటు. అన్న మీ పేరేం పేరన్నా? సాయన గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? అందరికి మంచిగా ఉండదు అన్న, టీఆర్ఎస్ అంటే అందరికి చేస్తున్నారు కాబట్టి సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? అది మంచిగా మాకు అన్ని రోడ్లు, కరెంటు, అవి అన్నీ మంచిగా. థ్యాంక్స్ అన్న. అంటే మీ పేరేం పేరు అండి? లక్ష్మి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి ఇక్కడ? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సరే, ఆయననే సాయం చేస్తున్నాడండి, మేము ఆయనకే అండి. మీ పేరేం పేరు అండి? నా పేరు అనిత. అనిత గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారంటే? కారు గుర్తు. ఎందుకండి? అన్నిటికీ సాయం బాగా చేస్తున్నారు. మీ పేరేం పేరు అండి? గంగమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారంటే మీరు? కారు గుర్తుకు ఓటేద్దాం అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అండి. నమస్తే అండి, మీ పేరేం పేరు అండి? జయపెంటమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అండి. మీ పేరేం పేరు అండి? జిహెచ్ఎంసీలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు అంటే? అన్ని ఆయననే చేస్తున్నాడు. అన్ని ఆయనే చేస్తున్నారు. సరే, నమస్తే. మీ పేరేం పేరు అవ్వా? అక్కమ్మవా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తుకే. ఎందుకు అనుకుంటున్నారు? అన్ని మంచిగా చేసిండు. సరే అవ్వ, మీ పేరేం పేరు కాక? నరసింహ కాక, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కాక? కారు గుర్తే గెలుస్తుంది అంటారు. మీ పేరేం పేరు అండి? పెంటమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కారు గుర్తు. సరే అన్న, మీ పేరేం పేరున్నా? సింహయ్య గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు వస్తే బాగుంటుంది. కారు గుర్తు వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? మాకు అన్ని పనులు చేసి పెడుతుంది. సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు గెలవాలని మేము అనుకుంటున్నాం. కారు గుర్తు గెలవాలనుకుంటున్నాం. సరే అన్న, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు రావాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. అన్ని మా ఏరియాలో ఉన్నాయన్న. సరే అండి. లక్ష్మి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తే గెలవాలి, కారు గుర్తుకే వేస్తాము. ఎందుకంటే? మాకు అన్ని విధాల సాయం చేసేది కారు గుర్తే. కారు గుర్తు అన్ని విధాలు మాకు సాయం చేసేది, హెల్ప్ చేసేది. మాకు ప్రతి ఏదైనా అర్జెంట్ అవసరం వచ్చిందని అన్నా కానీ జగదీష్ గౌడ్, పూజిత గౌడ్ మాకు సాయం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తే రావాలి. సరే అండి. నమస్తే అండి, మీ పేరేం పేరు అండి? రాధా గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే?
అంటే మాకు కొంచెం మంచి జరిగిందని బట్టి అందుకని దాని వల్ల చెప్తాను. అన్న ఒక్కసారి అన్న మీ పేరేం పేరన్నా? రాజేష్ అన్న గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? వాళ్ళే కదా అన్నీ చేసిరు, మాకు లైట్లు వచ్చినాయి, రోడ్లు అయినాయి, అన్నీ మంచిగా చేసిరు కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అంటారు. సరే అన్న, థ్యాంక్ యూ. ఆంటీ నమస్తే ఆంటీ, మీ పేరేం పేరు ఆంటీ? నరసమ్మ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే అంటే అన్ని ఏది చేసినా ఆయనే చేస్తాడు, ఏ ఇబ్బంది వచ్చినా ఆయనే చేస్తాడు కాబట్టి ఆయన గెలవాలి. థ్యాంక్స్ ఆంటీ. మీ పేరేం పేరు ఆంటీ? నా పేరు యాదమ్మ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కారు గుర్తు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే అన్నీ ఆయననే మాకు చూసుకుంటాడు కదా, ఏ ప్రాబ్లం వచ్చింది అందుకే. సరే అండి. మీ పేరేం పేరు అవ్వా? నా పేరు రాములమ్మ. రాములమ్మ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గుర్తుకే వేస్తే గెలుస్తాను. కారు గుర్తు గెలిస్తే ఇస్తారు అనుకుంటున్నారు. సరే అవ్వ. అంకుల్ నమస్తే. నమస్తే. మీ పేరేం పేరు అంకుల్? జీ సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు పార్టీ గెలిచింది. కారు పార్టీ గెలుస్తుంది అంటారు. థ్యాంక్స్ అంకుల్. నమస్కారం. మీ పేరేం పేరు అండి? అరుణ. అరుణ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అండి? కారు గుర్తుకు కేసీఆర్ గెలిస్తేనే బాగుంటుంది. కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే అండి. ఆంటీ మీ పేరేం పేరు అండి? సుశీల గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తు కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. నమస్తే ఆంటీ, మీ పేరేం పేరు అండి? మా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కారు గుర్తుకు వేస్తాము. ఎందుకంటే మంచిగా చేస్తుండే అన్ని కరెక్టే. మాకు 10,000 రాలేవమ్మా, అందరికి కిరాయిలకు ఇండ్లు కూడా కారుతున్నాయి. 3 రోజులు వెయిటింగ్ చేసిన మాట దగ్గర బొంగల కథ డబుల్ స్టోర్ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చిర్రు. నమస్తే బిడ్డ. ఏం పేరు అంటే? ఎల్లమ్మ. ఎల్లమ్మ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ కేసా ఓటు ఇప్పటిదాకా కేసీఆర్ కేసా గెలిచిండు. మంచిగా జరిగినాయి. శాంతినగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర రేకుల రూము. నా మొగడు లేడు, నా కొడుకు లేడు. 10 రోజులు కాన తిప్పల వాడితే కూడా దళితురానికి వచ్చిన వాళ్ళకు 80,000, 70,000, 90,000, లక్షలు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు అందరికి ఇచ్చిండు. కానీ మా మొగడు లేని వాళ్ళకు, ముసలి రేకుల రూమ్ వాళ్ళకు అసలు ఇయ్యలేదు. శ్రీదేవి గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఓటు మీది? ఎవరికి వేయొద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు మనీ ప్రాబ్లం రాలేదు. వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఓనర్లకు ఇచ్చారు, పంచుకొని అన్నారు. ఓనర్ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేరు. 2 రోజులు పోయినాం, వేసే అక్కడ పోయినాం, నిల్చున్నా కూడా మాకు డబ్బులు వేయలేరు. దగ్గరికి వెళ్ళినాక కుక్కడికెళ్ళి ఎవరో కేసు పెట్టారని పోలీసులు వచ్చి సెట్ బంద్ చేశారు. తిరుపు 40 మంది 30 మంది టోకన్లు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేసరికి మాకు ఇవ్వలేరు. అన్న మీ పేరేం పేరు అన్న? శశికాంత్ అన్న గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? డెవలప్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరు అన్న? వేణు గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్. ఎందుకన్నా? నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? నాగేశ్వరరావు అన్న గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? ఎందుకన్నా? థ్యాంక్స్ అన్న. మీ పేరేం పేరు అండి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కారు గుర్తు అంటున్నారు. థ్యాంక్స్ అండి. ఆంటీ మీ పేరేం పేరు అండి? మంజుల గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు అంటే ఇక్కడ? ప్రజల ఛాన్స్ అది. అదే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడిట్లలో మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు అంటే? సరే. మీ పేదమ్మ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఏ పార్టీ గెలిచినా మాకు ఎవరు న్యాయం చేయరు బాబు. మేమన్నా అనుకోదండి, ఎవరు కేసీఆర్ కూడా న్యాయం. సరే ఆంటీ. మీ పేరేం పేరు అంకుల్? వెంకటరమణ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? టీఆర్ఎస్ ద బెస్ట్. టీఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ పార్టీ. ఎక్సలెంట్. ఎందుకు అంకుల్? దట్ ఈస్ ద డూయింగ్ heavy in the flood relations. They are given the 10,000 rupees. Everyone, not all to affected the flood, not of the affected the flood. They are given. But the BJP is top of that. Yes. మీ పేరేం పేరు అంకుల్? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ పార్టీకి వేస్తా అంటున్నారు. సరే అంకుల్. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరు అన్న?
వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటారన్నా మీరు? టీఆర్ఎస్కి. సరే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? శ్రీనివాస్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకో. సరే అన్న. భయ్యా నమస్తే భయ్యా. నమస్తే చెప్పండి భయ్యా మీ పేరేం పేరు భయ్యా? లింగేష్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ? బీజేపీ. ఎందుకన్నా? బీజేపీ అయితే జర కొత్తగా ఉంటుంది, కాన్సెప్ట్ బాగుంటుంది కదా. అంకుల్ నమస్తే. మీ పేరేం పేరు అంకుల్? ఎల్పి పెదేరా. ఏం పేరు? పెదేరా. పెదయ్య గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? సైకిల్ గుర్తు. ఎందుకు? అది పాత మనిషి. నమస్తే అండి అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు భానుప్రసాద్. భానుప్రసాద్ అన్న గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్న ఇక్కడ ఈ డివిజన్ లో? ప్రపంచం మొత్తం కోరుకునేది హైదరాబాద్లో పెట్టుబడుల కోసం కేటీఆర్ గారు అధ్యక్షతన మేమందరము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాము. హైదరాబాద్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ జరిగే ఎలక్షన్స్ 100 సీట్స్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము, కానీ విన్నింగ్ కోసం కాదు. మేము ఆల్రెడీ గెలిచిపోయినాము. ఆల్రెడీ మా పార్టీకి 60 లక్షల పైగా సభ్యత్వాలు ఉన్నాయి. అన్న గోపి అన్న గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకన్నా? మా కాలనీ వచ్చేసి సుభాష్ నగర్ గంగారం కాలనీలలో రోడ్లు కానీ మొన్న వచ్చే ఫ్లడ్స్కి కానీ అంతా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు దగ్గర ఉండి మాకు హెల్ప్ చేశారు. రీసెంట్లీ 1,40,00,000 రూపాయలతో రోడ్లు 8 గల్లీలో సీసీ రోడ్లు వేయించారు. అలాగే డ్రైనేజ్ సమస్య తీరింది. ఇంకా మా కాలనీలో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయినట్టు ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. థ్యాంక్స్ అన్న. మీ పేరేం పేరు భయ్యా? మల్లికార్జున్ భయ్యా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తప్పకుండా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకు భయ్యా? ఇక్కడ మంచి చేస్తుంది. ఇప్పుడు మొన్న మా ఇంటి సైడ్ మొత్తం మంచి చేసింది. రోడ్స్ వేసి మొన్ననే సంచేసింది. అన్నీ మంచి చేసి ఫస్ట్ యూత్కి అయితే మంచి చూసుకుంటుంది. మా ఆఫీస్ పెట్టారు నుంచి అయితే కంపల్సరీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. థ్యాంక్స్ అన్న. భయ్యా మీ పేరేం పేరు భయ్యా? హరీష్ భయ్యా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు భయ్యా? టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న ఇక్కడ? ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హైదరాబాదీ వాసులందరూ కూడా తెలంగాణ పార్టీకే ఓటేసి మళ్ళొకసారి మేయర్ పీఠాన్ని కైవసం చేయాలని హైదరాబాదీ వాసులందరూ నిశ్చయం చేసుకున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందండి. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేదు. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న మీ పేరేం పేరన్నా? నాయబ్ అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు అన్న ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? మంచి పనులు చేసింది కాబట్టి. ఏం చేసిందన్న? చాలా చేసింది. అదే ఏంటిదో ఒక 2 విషయాలలో చెప్తారా అన్న? ఇప్పుడు మొన్న 10,000 ఇచ్చింది. ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఎప్పుడైనా ఇచ్చిందా? ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్ ఇచ్చింది. రోడ్లు చేస్తుంది, అన్నీ చేసింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం అన్న? ఇంకే పార్టీ అయినా మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పక్కా. అది భారీ మెజార్టీతో 100కు 100 సీట్లు గెలిపిస్తాం మేము. హైదరాబాద్ మేయర్ పీఠం మనదే, అది లోకానే లేదు. ఇది మాత్రం పక్కా వాస్తవం. నిన్న నువ్వు చూసారు మీరు, కేటీఆర్ మన రథసారి స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేటీఆర్ రథసారి స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా ఖతం ఇంకా అయిపోయినట్లే. ఈరోజు ఇక్కడ కూడా మన ఆఫీస్పేట్ డివిజన్ పూజిత జగదీష్ గౌడ్ కూడా భారీ మెజార్టీతో మేము గెలిపిస్తాము. మంచిగా గెలిపిస్తుంటున్నాము. రాత్రి పగలు మేము కష్టపడుతున్నాము. ఆమెకు మా భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నాము పక్కా. ఇది మాత్రం పక్కా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఇక్కడ ఈ డివిజన్లో? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న. ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ బాగా పనులు చేశారు. రోడ్లు లేకుండా రోడ్లు ఇప్పించారు, కరెంట్ లేకుండా కరెంట్ ఇప్పించారు. అన్ని విధాలుగా బాగా చేశారు. ఇప్పుడు పింఛన్లే కానివ్వండి, వర్గ సాయంలకు 15,000 ఇచ్చారు. ఇంటికి 10,000, పక్క కిరాయిల వాళ్ళకి కూడా 15,000 ఇచ్చారు. అంత మంచిగా చేస్తారు ఇక్కడ. థ్యాంక్స్ అన్న. నమస్తే అంటే మీ పేరేం పేరు అంటే? పద్మ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారా అంటే? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే? థ్యాంక్స్ అండి. అంకుల్ మీ పేరేం పేరు అంకుల్? రాజు గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు అంకుల్ ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంకుల్? థ్యాంక్స్ అంకుల్. నమస్తే అన్న. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? టీఆర్ఎస్ పార్టీ అన్ని మంచి పనులు చేస్తున్నారు.
థ్యాంక్స్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? నరేష్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అన్న ఇక్కడ? టీఆర్ఎస్ అన్న. టీఆర్ఎస్ ఎందుకన్నా? మా బస్సులో ఏమున్నా టీఆర్ఎస్ అన్న. దేనికైనా సరే టీఆర్ఎస్ ముందు వస్తుంది అన్న. దేనికైనా సరే మా రాజ్యాన్ని ఉంటాడు, దేనికైనా ముందు వచ్చి ఏమైనా చేస్తారు. వేరే వాళ్ళు ఇప్పటివాడికి ఒక కార్పొరేటర్ రాలేదు, రేపు రాలేదు. ఏమైనా అంటే ఎలక్షన్స్ టైంలో వస్తారు, ఓటు ఏమంటారు, వెళ్ళిపోతారు తప్ప దానికి ఏముండదు. మా రాజ్యాన్ని ఉన్నన్ని రోజులు ఇక టీఆర్ఎస్ థ్యాంక్స్ భయ్య. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? ఏ పార్టీ గెలుస్తుంది అన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటున్నాను. సరే అన్న. ఆంటీ మీ పేరేం పేరు ఆంటీ? నరసమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు? కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి మీరు? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకమ్మా? మంచిగా ఉంటుంది. సరే అమ్మా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎमसी इलेक्शंस आए ने, इसको पार्टी का सपोर्ट करते हैं टीआरएस का. ठीक है.